ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః హంసశివసోహం మత్ప్రేమదగ్నమరమయూమదోం సక్ష్మవీం సౌం స్వరూప నిరూపణ హేతువే గురువే శ్రీ అన్నపూర్ణాంబా సహితం శ్రీ అమృతానందనాథ సరస్వతి శ్రీ శ్రీ పాదుకాం పూజామదర్భ్యామ నమః ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం హంసశివసోహం మత్ప్రేమదగ్నమరమయూమదోం సక్ష్మవీం సౌం స్వరూప నిరూపణ హేతువే గురువే శ్రీ అన్నపూర్ణాంబా సహితం శ్రీ అమృతానందనాథ సరస్వతి శ్రీ శ్రీ పాదుకాం పూజామ తర్పయామ నమః శుక్లాం వరదరం విష్ణుం దజవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజాన పద్మార్కం గజానన భన్నితం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే గణానాం త్వా గణపతిం గవామహే కవిం కవీనాం ఉపమత్రవత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృण्वन् ఊతిభిద్ధిదదాదనం ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః ధ్యాయామి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతియే వరవరదరదర్మే స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతియే వరవరదరదర్మే స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతియే వరవరదరదర్మే స్వాహా ఓం హ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతియే వరవరదం సర్వజనమే యస్మానయ స్వాహా. దక్షిణామూర్తి స్తోత్రం. ఈ స్తోత్రంలో గొప్పతనం ఏంటంటే రాను రాను పోను పోను ఒక్కొక్క అజ్ఞానాన్ని, అవివేకాన్ని, మాయని, మాయాకల్పిత ప్రపంచాన్ని, మాయాకల్పిత ఆలోచనల్ని, వీటన్నిటినీ తొలగించేస్తూ మనకు ఒక క్లారిటీ ఇస్తుంది. ఇందులో గొప్పతనం ఏమిటంటే గురు మంత్రంలో చెప్పినట్లు స్వరూప నిరూపణ హేతవే అన్నది. ఏదో అలా చెప్పి సత్తు చిత్తు ఆనందం అని వదిలేయకుండా ఎగ్జాంపుల్స్ తోటి ఆ శంకర్లు వారు, శంకర్ అంటే సాక్షాత్ శంకరుడే, ఎగ్జాంపుల్స్తో మనకు అనుభవంలోకి తెచ్చుకునేటట్టు చేసేదే దక్షిణామూర్తి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏదో ఈ ప్రవచనం వినేయడం, నాకు మీకు అర్థం చెప్పడానికి ఒక్కొక్క శ్లోకాన్ని నేను 2 రోజులు చదివాను. నిజానికి ఇంకా పూర్తిగా అర్థమైనట్టు నేను అనుకోను. ఒక శ్లోకాన్ని 2 రోజులు చదివితే మీకు జ్ఞాపకం ఉందో లేదో, కాశీలో మీ త్రిపుర రహస్యం చెప్పడానికి పొద్దున్న 2 గంటలు లేచి కూర్చుని చదువుకునేవాడిని. ఆ అర్థమయ్యేది కాదు. 10 సార్లు 15 సార్లు చెప్తే కొంచెం అర్థమైతే అది చెప్పాను మీకు. అర్థమవడం వేరు, అనుభవంలోకి తెచ్చుకుంటే వచ్చి అర్థం వేరు. బాహ్యంగా చదివితే ప్రతిపదార్థం గోచరిస్తుంది, కానీ అనుభవంలోకి తెచ్చుకుంటే బాహ్యంలో కనబడనటువంటి అంతరార్థం గోచరిస్తుంది. అదే దక్షిణామూర్తి స్తోత్రం. సో ఇవాల్టి శ్లోకం నా దృష్టిలో టఫెస్ట్ ఆఫ్ ఆల్ ది 10 శ్లోకాలు. 10 శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో ఘనమైనది, బరువైనది, అర్థంతో కూడుకున్నది, ఒక పట్టాన్ని మనకి అనుభవంలోకి రావడం కష్టమైంది ఈ శ్లోకమే. అదేమిటి? యస్యైవ స్ఫురణం తదాత్మకం అసల్కర్పార్థకం భాసతే. యస్యైవ స్ఫురణం తదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవతసా యో బోధయత ఆశ్రితాన్. సాక్షాత్ తత్వమసీతి వేదవతసాం యో బోధయత ఆశ్రితాన్. యచ్చాక్షాత్కరణాత్ భవేత్ న పునరావృత్తి భవాంభోనిధౌ. యచ్చాక్షాత్కరణాత్ భవేత్ న పునరావృత్తి భవాంభోనిధౌ. తస్మై శ్రీ గురుమూర్తే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తే. ఒక గురువు ఎంత గొప్ప ఉపకారం చేస్తారో, గురువు అవసరం ఏమిటి ప్రతి ఒక్కళ్ళకి జీవితాల్లో. పోయిన వారం చెప్పుకున్నాం, గురు సాక్షాత్ గురువు బినా జ్ఞాన్ కహాసే పావు అని.
గురువు లేనిదే జీవితం శూన్యం. మామూలు ఏదో పుడుతుంది వస్తుంది, పునర్విజననం అంతే. దానికి ఒక విలువ తీసుకొచ్చి దానిని ఆశ్రయించి యో బోధయత ఆస్థిత అని అన్నాడు. ఆ పదం గుర్తుంచుకోవాలి. సరే, మొదలెడదాం. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసల్కా అసత్కల్పార్థకం భాసతే. నాకు ప్రపంచంలో కనబడుతున్నాయి, వస్తువులు కనబడుతున్నారు, మనుషులు కనబడుతున్నారు, ప్రదేశాలు కనబడుతున్నారు. ఈ కనబడుతున్నవన్నిటికీ ఉనికి ఉంది, కానీ ప్రకాశము లేదు. ప్రకాశము లేనటువంటి ఈ వస్తు ప్రపంచానికి సత్తుంది. స్ఫురణం, చిత్తు అంటే ప్రకాశం. సదాత్మకం, అది సత్తు. నన్ను ఆత్మ యొక్క ప్రభావం చేత ఏర్పడినటువంటి ఈ ప్రపంచం, దీనికి ఉనికి ఉంది కానీ ప్రకాశం కనబడుతుంది కానీ స్వయం ప్రకాశ శక్తి కానీ స్వయం ఉనికి కానీ లేదు. జాగ్రత్తగా వినండి, సాధ్యమైనంత వరకు ట్రై చేస్తాను మీకు ఎక్కించడానికి. ఇక్కడ నా ముందు టీవీ కనబడుతోంది. టీవీ కనబడుతుందంటే టీవీ ఉంది అని నేను గ్రహిస్తున్నాను. మేడ మీద ఉన్న వాళ్ళకి టీవీ కనబడటం లేదు, వాళ్ళకి టీవీ లేదు. కానీ నాకు టీవీ కనబడుతుందంటే నేను కళ్ళు మూసుకుంటే నేను ఇక్కడున్నా కూడా టీవీ కనబడటం లేదు. అంటే ఏమిటి? టీవీకి స్వయంగా ఉనికి లేదు, ప్రకాశము లేదు. అలాంటిదే ఈ జగత్. మరి ఎక్కడి నుండి వచ్చింది? యస్యైవ స్ఫురణం సదాత్మకం అసల్కల్పార్థకం. అసత్కల్పార్థం మూడు ఉంటాయి. ఒకటి సత్తు, ఒకటి చిత్తు, మూడోది ఒకటి ఉనికి, ఒకటి ప్రకాశం, ఒకటి ఇష్టం, ప్రియం. ఈ మూడిటి వల్ల నాకు జగత్తు తెలియబడుతోంది. నీకు కనబడినటువంటి ఒక వస్తువు, ఒక వ్యక్తి, ఒక ప్రదేశము, ఏకాంతంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళాము, ఏదో నల్లమల అడవులకు వెళ్ళామనుకోండి, అబ్బా ఇలాంటి చోట మెడిటేషన్ చేసుకోవాలి అనుకునేవాడు కొంతమంది. బాబోయ్ ఇక్కడ ఎలా ఉంటారు నాయన, ఒక్క క్షణం దోచదు, భయంకరంగా ఉంది అనుకునేవాడు ఒకడు. అసలు నల్లమల అడవులకే వెళ్లకుండా కళ్ళు మూసుకుని ఇంట్లోనే నల్లమల అడవుల కన్నా మించినటువంటి ఏకాంతాన్ని పొందేవాడు కొంతమంది. ఇది అసలు నిజం. అందుచేత యస్యైవ స్ఫురణం అంటే ఎవరు చెప్తున్నా అంటే, ఈ కనబడేటటువంటి ప్రపంచం కానీ, కనబడేటటువంటి మనుషులు కానీ, కనబడేటటువంటి ప్రదేశాలు కానీ, కనబడేటటువంటి దేహము కానీ, ఇవన్నీ జడములే. లేదని చెప్పడానికి లేదు. నువ్వు చూస్తే అది ఉంది, లేకపోతే లేదు. దీనికి స్వయం ప్రకాశ శక్తి కానీ స్వయం ఉనికి కానీ లేదు. దీనికి ఏ శక్తి, శైవ స్ఫురణం సదాత్మకం, ఇవన్నీ కూడా ఏ శక్తిని ఆశ్రయించి, ఏ శక్తి వల్ల ఒక ఉనికిని, ఒక ప్రకాశాన్ని పొందుతున్నాయో ఆ శక్తి. ఈ దేహం మాట్లాడుతోంది. ఇవాళ పొద్దునే చెప్పాను మీకు, దక్షిణామూర్తి స్తోత్రాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే వినడం ఒక పద్ధతి. ఈ చెయ్యి కదులుతున్నప్పుడు మనకి ఎరుక, ఈ స్ఫురణం మూడు విధాలుగా ఉంటుంది. 99% ప్రపంచం మీదే ఉంటుంది. ప్రపంచం మీద ఉంటూ నాలో కలిగే మార్పుల్ని నేను గుర్తించలేకపోతున్నాను. దేహం ముడతలు పడుతోంది, అది నాకు తెలియట్లేదు. నాలో ఆలోచనలు వస్తున్నాయి, ఈ ఆలోచనలు నాలో పుడుతున్నాయి, నాలో పుట్టిన ఆలోచన వల్లే ప్రపంచానికి వికారాలు కలుగుతున్నాయన్నది నేను గ్రహించలేకపోతున్నాను. ఎంతసేపు ప్రపంచం మీదే దృష్టి, దాని నుండి నా శరీరం మీదకి దృష్టి మదుల్చుకోవాలి. ఒక పూజ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఇది చూడండి. నేను మాట్లాడుతున్నాను, నేను వింటున్నాను, నేను పీలుస్తున్నాను, నేను ముట్టుకుంటున్నాను. మాట్లాడుతున్నాను, వింటున్నాను, పీలుస్తున్నాను, ముట్టుకుంటున్నాను. ఇవన్నీ వేరు కాబట్టి క్రియలు వేరు, వీటి వల్ల వచ్చే అనుభవాలు వేరే. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? ఏది స్థిరము కాదో అది అసత్యము, ఏది స్థిరము కాదో అది అసత్యం.
ఇప్పుడు మాట్లాడి నోరు చూడలేదు, చూసి చెవులు మాట్లాడలేదు. ఒక్కొక్కటి ఒక్కొక్క పనే చేస్తున్నాయి. కానీ వీటన్నిటినీ ఆశ్రయించుకున్న ఒక పదం ఉంది. నేను. నేను మాట్లాడుతున్నాను. నేను వింటున్నాను. ఆ నేను ఎవరు? కానీ నేను నేనే. నేను ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వని ఎవ్వని ఎందు లోపల లీనమయ్యుండు, ఎవ్వని ఎందు డిందు పరమేశ్వరు అనాది మధ్య లందుండు వాడెవ్వడు అని ఒక పోతన భాగవతంలో రాశాడు చూడండి. అది ఇక్కడ ఎవ్వనితే జనించు జగము, ఎవ్వరి యందు లీనమయ్యుండు. ఎవరి వల్లైతే ఈ కళ్ళు ముక్కు చెవులు ఏర్పడ్డాయో, ఎవరి వల్లైతే ఈ కళ్ళు ముక్కు చెవులు బుద్ధి వల్లే ప్రపంచం ఏర్పడిందో, దాన్ని నేను రకరకాల తన్మాత్రల చేత నేను అనుభవిస్తున్నానో, ఎవరి వల్లైతే నేను పుట్టిందో, ఇంకా వెళ్ళండి, చివరికి వెళ్ళిపోండి. ఆ ఎవ్వరో అదే తత్వసి, తత్వం అసీతి. అది మహావాక్యం. తత్ అంటే అది, ఇది కాంది అది. మీరు ఒక ట్యాబ్లెట్ స్టేట్మెంట్ వేసుకుని మీ జీవితంలో అసత్తు, సత్యము కాందన్నింటినీ వరుసగా అన్నీ రాసేసుకోండి. ఇది టెంపరీ, అవన్నీ కొట్టేయండి. దేహము రేపు ఉండదు, టెంపరీ. బాధ ఉండదు, రేపు సంతోషం రావచ్చు. సంతోషము ఉండదు, రేపు దుఃఖం రావచ్చు. ఇలా అన్ని, డబ్బు, అన్ని, సంపద, ఆరోగ్యం అన్నీ రాసుకోండి. అదే వేదం చెప్పింది. నైతి 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 అని. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. కానీ ఏది యచ్చైవ స్ఫురణం తదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. ఏదైతే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని కొట్టేసానో, ఇది ఉంది, ఇది ఉంది, ఉంది అనేది భ్రమించేటట్టు చేసేటటువంటి స్వయం ప్రకాశ శక్తి ఎవరికైతే ఉందో అది నేను. దీనికి స్వయం ప్రకాశ శక్తి లేదు, స్వయం ఉనికి లేదు. ఇవాళ పొద్దున్న చెప్పాను, లలితా సహస్రనామంలో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని వినింది. దీంతో పాటు నేను కూడా ఏమనుకున్నాను, ఆవిడ కళ్ళు మూస్తే ప్రళయం, కళ్ళు చేస్తే సృష్టి. బాగుంది. అమ్మవారి మీద ప్రేమ, అమ్మవారి మీద భక్తి పెంచుకోవడానికి మంచిదే. కానీ అక్కడ స్టకప్ అయిపోకూడదు. ఆవిడ చెప్పిన దాంట్లో అంతరార్థం ఏమిటంటే, ఒరేయ్, ఈ ప్రపంచం నువ్వే సృష్టి చేస్తున్నాను, నేను నిన్ను, నేను నా యొక్క స్వరూపమే నువ్వు. ఆవిడ ఇంకేం లేదు, ఆవిడ ఏమీ చెయ్యలేదు. ఒకటి చెయ్యాలంటే నాకు మూల వస్తువు ఉండాలి. ఇందాక మొట్టమొదటి శ్లోకంలో ఏం రాసుకున్నాం? బీజస్యాంతరివాంకురో జగదితం ప్రాన్ నిర్వికల్పం పునః. అసలు మూల పదార్థాలే లేకుండా తయారు చేయబడిన ఒక కుమ్మరి కుండ చేయాలంటే మట్టి కావాలి, నగ చేయాలంటే కంసాలికి బంగారం కావాలి. మూలం లేదు, దానికి ఒక సంకల్పం, నిర్వికల్ప సంకల్పం లేదు, అలా వచ్చేసింది. దాని నుండి విస్ఫోటనంలాగా, విస్ఫోటనం అన్న పదం కూడా అక్కడ పోయిన పోయిన వారం అనుకున్నాం. మాయావి విజృంభయత్యపి, ఒక విజృంభణలా వచ్చేసింది ప్రపంచం. దాని వెనకాతల వీడిని పుట్టించాలి, వీడిని బాగా పెంచాలి, మంచివాడిని చేయాలి, వీడిని నాశనం చేయాలి, ఏమీ అనుకోలేదు ఆవిడ. వచ్చేసింది. ఈ రకరకాల జంతువులు, కీటకాలు, ఇవన్నీ కూడా అన్ని వెరైటీ కోసం ఒక సృష్టి అంతే. అక్కడ కనబడి దోమ, ఆవిడే. దోమని చంపి వీడు, ఆవిడే. ఈ రెండు ఆవిడే. అక్కడ కర్త కర్మ క్రియ లేనిది భగవత్ స్వరూపం. అంచేత శైవ స్ఫురణం సదాత్మకం అసల్కల్పార్థకం భాసతే. ఈ కనబడి ప్రపంచంలో ఉంది అని భ్రమింపజేసేటటువంటి నేను అన్నటువంటి శక్తి, ఈ పంచేంద్రియాలు, అంతఃకరణ, ఇవన్నీ కూడా స్వయం ప్రకాశ శక్తి లేనివి. ఇప్పుడు చూడండి, కళ్ళున్నాయి, చూస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను. రేపు పొద్దున్న వెళ్ళిపోయాను అనుకోండి, ఆ శరీరం మీద కూడా కళ్ళుంటాయి, నోరుంటుంది, మాట్లాడతాయా అవి? ఏ శక్తి అయితే ఇన్ని పనులు చేయిస్తోందో, అదే శక్తి, ఏ శక్తి అయితే నేను చేస్తున్నానన్న భ్రాంతికి లోనయ్యే బుద్ధిని పెట్టిందో,
ఏ శక్తి అయితే అప్పుడప్పుడు నేను, తను అన్న ఒక్క రవ్వంత జ్ఞానాన్ని కలిగిస్తోందో, ఏ శక్తి అయితే నేను తనని చేరుకోవాలి అన్న తాపత్రయం కలిగిస్తూ తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అని చూడండి, ఆవిడే క్రియేట్ చేసి ఆవిడే మళ్ళీ తాపత్రయాగ్ని సంతప్త ఇవన్నీ చేసేటువంటి ఆ శక్తి ఈ ప్రపంచాన్ని ఆశ్రయించుకునుంది. దీనికి దానికి తేడా లేదు. ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు సి, దెన్ ఏ ఈక్వల్ టు సి మ్యాథమెటిక్స్లో నేర్చుకున్నాం. ఏ భగవంతుడు, ఆయన స్వరూపం ఏంటి? ఆయన ఆవిడ ఏమీ లేవు. ఆ భగవత్ శక్తి స్వరూపం ఏంటి? ఉనికి. నువ్వు గమనిస్తే వచ్చిన ఉనికి కాదు. ఈ ఉనికి ఆ ఉనికి తేడా ఉంది. ఇదంటే టీవీ. ఈ ఉనికి నువ్వు గమనిస్తే వచ్చింది. రకరకాల వాళ్ళకి రకరకాలుగా కనబడుతోంది. వెనకాతల నుండి చూసి అబ్బో ఈ టీవీ సిల్వర్ కలర్లో ఉందండి, చాలా బాగుంది, కొంచెం పైన అది కనబడినట్టుంటే బాగుండు, ఏమి కనబడటం లేదనుకుంటాడు వాడు. ఇటుపక్క వాడు నల్లగా ఉందండి, బోర్డు కనబడుతుంది ఆయనగా వాడు. ఇలా రకరకాలుగా ఉన్నది. ఇది నువ్వు అనుకుంటే ఉన్నది ఉనికి. అక్కడున్నది నువ్వు అనుకున్నా అనుకోకపోయినా నాస్తికులకి ఆస్తికులకి అతీతమైనటువంటి ఒక ఉనికి ఉంది చూసారా, అది తత్. దీనికి స్వయం ప్రకాశ శక్తి లేదు. ఏదో దీని మీద మా గురుగారు చెప్పారు, కళ్ళ నుండి లైట్ రేస్ పడి దాంట్లో కొన్ని కోట్ల క్రిములు చచ్చిపోతే ఇది నాకు కనబడుతోంది. నాకు తెలియకుండానే ఈ హింసతోటే నేనున్నాను. ఇది హింస కాదు, ఈ ఉనికి నేను తెలుసుకోవడానికి జరిగే ప్రక్రియ. అంచేత దీనికి ప్రకాశం కూడా ఇక్కడి నుండి వస్తుంది. అక్కడున్న ఆ శక్తి స్వయం ప్రకాశం, స్వయం సత్తు, సత్తు చిత్తు. ఇక్కడున్నది ఇది దాని యొక్క అంశే అయినా రకరకాల సమయాల్లో రకరకాల భ్రాంతికి లోనవుతూ తాను సృష్టించినటువంటి ప్రపంచాన్ని నుండి సుఖదుఖాలను అనుభవిస్తూ ఉన్నటువంటి ఇది. కానీ ఏ అన్నది మీకు అర్థమైంది, అది సత్తు చిత్తు ఆనందం. ఈ మూడు కలిసినది. సత్ అంటే ఉనికి, చిత్ అంటే ప్రకాశం, ఆనందం అంటే ఆనందం. ఎటువంటి ఆనందం? సర్వకాల సర్వావస్థలు ఎందు ఉండేటటువంటి ఆనందం. అటువంటి మూడు కలిగినది ఈ యొక్క ఏ. ఈ బి ఏమిటి? బి ఏ నుండి ఉత్పత్తి, ఏ యొక్క ఇంకొక ఆకారము, ఇంకొక అవతరణే బి. ఈ బికి ఇంద్రియములు ఇచ్చారు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు. ఈ కర్మేంద్రియాలు పెద్ద ఏం లేవు. ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నంత వరకే ఈ కర్మేంద్రియాలకి యాక్షన్. ఇది వెళ్ళిపోయింది అనుకోండి, కర్మేంద్రియాలు ఉంటే ఏం లాభం? అంచేత జ్ఞానేంద్రియములచే ఇంకొక్కటి ఉంది కల్పిట్, బుద్ధిచే. లోపల ఉన్నటువంటి బి లోపల ఉన్నటువంటి ప్రకాశము వికారము చెంది, వికారం అంటే దాని ప్రకాశం ఏం పాడవదు, కవర్ అయిపోయి మార్పు చెందినట్లు భ్రమ చెంది ఒక ప్రపంచాన్ని బయట క్రియేట్ చేస్తుంది. అది సి. ఈ క్రియేట్ చేసిన ప్రపంచము నేను ఈ ఒకటే, ఎందుకంటే నా నుండే వచ్చింది. ఎక్కడ చెప్పాడు? మొట్టమొదటి శ్లోకం చెప్పాడు చూడండి, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం. అద్దంలో ఈ యొక్క చిత్రాలు ఎలా ప్రతిఫలిస్తున్నాయో, ఆ చిత్రాలు ఎక్కడివి? అద్దంలో ఉన్నాయా? అద్దం ప్లెయిన్. ఈ చిత్రాలు ఇక్కడి నుండి వచ్చినటువంటి చిత్రం మనస్సు అనేటువంటి అంతఃకరణ నుండి వచ్చినటువంటిది. ఆ ప్రకాశమే బయట కనబడి ప్రపంచంలా వచ్చింది. అది సి. అంతే, బికి సికి తేడా లేదు. ఏ ఈ బిని సిని సృష్టించింది. అందువల్ల ఏ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు సి, బి ఈక్వల్ టు సి, ఏ ఈక్వల్ టు బి, అన్నీ ఒకటే. నేను సృష్టించిన ప్రపంచానికి నాకు తేడా లేదు. నన్ను నన్ను నా ప్రపంచాన్ని సృష్టించిన ఆ భగవత్ శక్తికి తేడా లేదు. వీటి మధ్యన ఉండేటువంటి విషయాలు ఏమిటంటే జ్ఞానేంద్రియములు, అంతఃకరణ. ఇది కూడా సత్తు లేదు. ఈ జ్ఞానేంద్రియాలు 5, కానీ అంతఃకరణ 6ది. ఈ అంతఃకరణ అంటే మనస్సు అనుకోండి. ఈ మనస్సు పైనుండి వచ్చిన మనస్సుకి ప్రకాశం ఏది ఇస్తుంది? అంతటా వ్యాపించిన ప్రకాశమే మనస్సు ఎందు ఉండింది.
ఈ మనస్సులో ఉన్నటువంటి ప్రకాశము 5 జ్ఞానేంద్రియములనే కవాటముల ద్వారా ప్రపంచాన్ని ప్రపంచాన్ని క్రియేట్ చేస్తోంది, చూస్తోంది. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసల్కల్పార్థకం భాసతే. అసల్కల్పార్థకం అనేది మర్చిపోకూడదు. నేను చూస్తున్న ప్రపంచానికి ఉనికి లేదు, స్వయం ప్రకాశ శక్తి లేదు. కానీ ఈ ప్రపంచం మూడి చేత నాకు తెలియబడుతోంది. నేను చూసినందువల్ల వచ్చిన ఉనికి, నేను నా యొక్క ఆత్మ ప్రకాశం వల్ల వచ్చినటువంటి ప్రకాశము. కొన్ని నాకు ఇష్టం, కొన్ని నాకు ఇంకోళ్ళకి ఇష్టం, నాకు ఇష్టం లేదు. ప్రియం, భాతి, సత్తు, ఈ మూడు వల్ల ప్రపంచం తెలియబడుతోంది. ఇష్టం వల్ల కూడా తెలియబడుతోంది. ఒక ప్రదేశం ఇష్టం, మనుషులు ఇష్టం, దానివల్ల కూడా తెలియబడుతోంది. అంటే మీ ఇష్టం అంటే అనుభవం. ఒక్కొక్కళ్ళకి ప్రపంచం వల్ల వచ్చినటువంటి అనుభవం వేరు. ఎందుకంటే వాడు క్రియేట్ చేసిందే ప్రపంచం, వాడు క్రియేట్ చేసింది వాడు అనుభవించాల్సిందే. నేను క్రియేట్ చేసుకున్న ప్రపంచం నేను అనుభవించాలి. ఇక్కడ వాడు వీడు ఈ ఇద్దరు రెండుగా ప్రపంచే కనబడే ప్రపంచము ఇవన్నీ కూడా ఒక్కటే. యస్యైవ స్ఫురణం సదాత్మకం. సత్తైనటువంటి ఆత్మ ప్రకాశాన్ని అనుసరించి ఇది ఆధారం చేసుకుని నాకు కనబడేదే ఈ ప్రపంచం అని సాక్షాత్ తత్వమసీతి వేదవతసా యో బోధయత ఆశ్రితాన్. అప్పుడు చెప్తున్నాడు, నన్ను ఆశ్రయించుగా, నన్నంటే గురువుని ఆశ్రయించుకున్నటువంటి ఆశ్రయము అన్నది గొప్ప పదం. ఆశ్రయం అంటే ఎవరికి ఇది తప్పితే నాకు గత్యంతరము లేదు, ఇదే నాకు కావాల్సింది, ఇది తప్పితే నాకు ఇంకొక దాని మీద ధ్యాస పోదు, ఇదే నాకు జీవితంలో ముఖ్యం, నువ్వే నాకు తెలపగలిగిన వాడివి, నీకే సర్వము తెలుసు, నువ్వు ఎలా తెలిపినా సరే తెలపకపోయినా సరే నీ సాక్షాత్కారం, నీ యొక్క సాన్నిధ్యంలో ఉండడం, గురు సాన్నిధ్యమే నాకు జ్ఞానకారకము, మోక్షకారకము. ఎన్ని తత్వాలు ఉన్నాయి, ఆశ్రితుల లక్షణాలు చెప్తున్నాను. ఎవడు ఆశ్రయం అంటే ఏదో మాడ్యూల్ 1 మాడ్యూల్ 3 అటెండ్ అయిన వాళ్ళు కాదు. నువ్వు ఏం చెప్తావో అని ఎక్స్పెక్ట్ చేయకుండా, ఎలా చెప్తావో అని ఊహించకుండా, ఏం చెప్పినా ఎలా చెప్పినా చెప్పకపోయినా నాకు ఒక్కటే, నేనెవరిని, ఎక్కడో ఉన్నటువంటి భగవంతుని గురించో ఎక్కడో ఉన్నటువంటి భగవంతునిలో ఐక్యమవ్వాలి పోనో నేను అనుకోవట్లేదు. అసలు ఇదంతా ఏమిటి, చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఈ స్వరూప నిరూపణ హేతవే, నా స్వరూపాన్ని, స్వరూపాన్ని, ఆ రూపాన్ని కాదు స్వరూపాన్ని చెబితే అసలు నేనెవడో తెలిస్తే అప్పుడు నాకు కనబడదాన్ని గురించి నేను అన్న పదార్థం ప్రయత్నిస్తుంది. నేనెవడో తెలియకుండా నాకు కనబడినటువంటి ఒక శక్తిని గురించి ఆలోచిస్తున్నాను చూడండి, అక్కడ నేను పొరపాటు చేస్తున్నాను. అర్థమైందా? అంచేత ఆశ్రితాం అంటే ఇంత లక్షణాలతో నన్ను తన్ని శరణు వేరినటువంటి శిష్యుల్ని యో బోధయత, ఓ యో బోధయిత ఆశ్రితాన్. బోధయం అంటే రామాయణం చదివేసేయడం, ప్రతిపదార్థం చెప్పేయడం, లేదా ఒక ఉపనిషత్తు చెప్పడం, లేదా దక్షిణామూర్తి స్తోత్రం చెప్పడం, ఇది కాదు. పదే 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 అర్థం చెబుతూ పరమార్థం దానిలో లాగి వెనక్కి తీసి బయట చెప్తూ దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి సహాయపడేదే బోధ. ఆయన చెప్పడం లేదు గురువు, నిన్ను అనుభవించేటట్లు చేస్తున్నాడు. దానికి నువ్వు చేయాల్సింది ఆశ్రితాన్. నువ్వు ఎలా చెప్పినా నేను సిద్ధం. ఒక రామకృష్ణ పరమంతలా ఉండాలి, నరికినా సరే నాకు ఇదే కావాలి. ఏమిటి బోధయత? సాక్షాత్ తత్వం అసీతి వేదవచసా. మహావాక్యం అన్నాడు. ఎందుకు? మిగతా వాక్యాలన్నీ కూడా నీ చేత సృష్టింపబడిన ప్రపంచంలో విమర్శలు చేస్తూ అది ఇది ఇది అది అని చెప్పి నిన్ను అవస్థలకి లోన్ చేస్తూ ఉంటాయి. కానీ
నాలుగు మహావాక్యాల్లో మొట్టమొదటి తత్వమసీతి వేద వచసా. తత్ అది, త్వం ఇది, ఇది అసి, రెండు ఒకటే. తత్వం అసి అని నీకు సాక్షాత్, సాక్షాత్కరించడం అంటే సినిమాల్లో చెప్పినట్లు ఇలా పడి అలా వచ్చేది కాదు. నీలో ఈ కర్మేంద్రియాలకి వెనకాతల మూడో కన్ను ఒకటి ఉంది, ఆ జ్ఞానశక్తి అంటాడు. అంటే దీనికి ఇంద్రియములకు అతీతమైనటువంటి ఒక దృశ్యాన్ని చూపిస్తాడు, అది అనుభవం. అంచేత నువ్వు అదే అని చెప్పేటువంటి అనుభవాన్ని తెచ్చే మహావాక్యాన్ని బోధయత ఆశ్రితాన్. ఏమిటి ఆ మహావాక్యాలు? నేనేం అక్కడ పరబ్రహ్మ దాకా వెళ్ళొద్దర్రా. దానికన్నా ముందు నేనేం చూస్తున్నానో అదే. ఇప్పుడు పరబ్రహ్మని నేను విగ్రహాల్లో చూస్తున్నాను, దేవాలయాల్లో చూస్తున్నాను. అక్కడి నుండి కొంచెం ఎక్స్పాండ్ అయ్యి మనుషుల్లో చూడాలి. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? ఆ పరబ్రహ్మ నువ్వు అని చెప్పలేదు. పరబ్రహ్మం త్వం అసి అని అనలేదు. తత్వం అసి, నువ్వు ఏది చూస్తున్నావు అదే నువ్వు అన్నాడు. గొడవే లేదప్పుడు. ముందు నువ్వు అందుకే జ్ఞాన జ్ఞాత జ్ఞేయ రూప ధ్యాన ధ్యాత జ్ఞేయ రూప ఆవిడ కొట్టుకుంటూ ఉంది లలితా సహస్రంలో. ఒరే వెనరా బాబు, నువ్వు పూజ చేయట్లేదు, నన్ను పూజ చేయట్లేదు. నువ్వు నన్ను పూజ, ఈ మూడు ఒకటే, అబద్ధమే. ఉన్నది ఒకటే, అక్కడ ఏం జరగట్లేదు అక్కడ. అంటే నేనేం ఫోకస్ చేయాలి పూజ చేస్తున్నప్పుడు? మీద ముందు ఫోకస్ చేయాలి. ఎదురు విగ్రహం మాయమైపోవాలి. నేను లలిత అమ్మవారికి పూజ, మందార పువ్వు, తామర పువ్వు ఇంత పెద్దది పెడుతున్నాను, ఈ భ్రమలో ఉన్నాను నేను. ముందు ఆవిడని తీసేయి. ఆవిడ ఇక్కడున్న ఆవిడే అక్కడ వచ్చింది. ఏంటంటే ఇక్కడ నేను హనుమంతుడి విగ్రహం పెట్టాను అనుకోండి, ఆవిడ అమ్మవారు అనుకోమంటే, అబ్బా హనుమంతుడిని అమ్మవారని ఆయన అనుకుంటాను అంటాను. ఈ హనుమంతుడు ఎక్కడి నుండి వచ్చాడు? ఇక్కడ నుండే. కానీ మూలం ఏంటి? అది విగ్రహమే, ఇది విగ్రహమే, అది పంచలోహాలే, ఇది పంచలోహాలే. ఏమిటి అక్కడ డిఫరెన్స్ కలిగజేస్తున్నాయి ఇక్కడ? అంచేత అమ్మవారిని తీసేయి. ఈ పువ్వులు ఉపాధులు ఇది తీసేయి. నెక్స్ట్ ఏంటి? శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండదం భూతా దేవకారద ముద్ర. ఇప్పుడు లక్ష్యం లేదు, లక్ష్యం దీనిలో లీనమైపోయింది. ఈ క్రియ మాత్రం ఉంది, దీన్ని తీసేయాలి. ఎలా తీసేయాలి? నేను అక్కడ ఏం లేదు కాబట్టి ఈ మూమెంట్ మీద ఫోకస్ చేయి. శ్రీమాతా శ్రీ మహారాజ్ని ఈ చెయ్యి ఇలా చూస్తూ ఉంటే నాకు తెలుస్తోంది కదులుతోందని. నా చెయ్యి కదులుతోంది, నేను చూస్తున్నా. నేను, ఇది నా చెయ్యి, ఇది నా పేపర్. పేపర్ కనబడుతోంది, నేను కనబడుతున్నా. ఇది నా పేపర్, ఇది నా చెయ్యి. నా ఏది? ఇది నా శరీరం, పేపర్. ఇది నా చెయ్యి. ఇదంతా శరీరంలో భాగమైన నా అన్న పదార్థం ఏమిటి అన్నప్పుడు ఇలా ఆలోచించాలి. ఇవాళ పొద్దున్న చెప్పిందే, ఇది నేను చూసినా కదులుతుందని తెలుస్తుంది. కళ్ళు మూసుకుని శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, నా ఉనికి ఎక్కడుండాలంటే ఈ కంఠ స్వరపేటిక వెలువరుస్తున్న నాదం మీద, నాకు ఇంద్రియాలతో సంబంధం లేకుండా ఇది కదులుతుంది అనుకునే జ్ఞానం మీద నేను దృష్టి నింపితే ఈ చెయ్యి అదృశ్యమైపోతుంది, ఆడ క్రియ కూడా అదృశ్యమైపోతుంది. అప్పుడు ఒక్కడి మిగులుతుంది, నేను. అమ్మవారు లేరు, పుష్పాలు లేరు, చెయ్యి లేదు. ఈ నేను ఎవరిని? అప్పుడు ఆన్సర్ వస్తుంది. ఏ నేను అయితే ఈ అమ్మవారిని సృష్టించిందో, ఏ నేను అయితే ఈ చెయ్యిని చూస్తూ ఉందో, ఏ నేను అయితే చెయ్యికి ప్రకాశమిచ్చి నేను అనుభవించేటట్టు చేస్తుందో, ఆ ప్రకాశము నేను.
నేనన్నది ఒక పదార్థము కాదు, ఒక ప్రకాశము. కానీ ఈ ప్రకాశము అంతటా వ్యాపించిన ప్రకాశానికి తేడా లేదు. అందుకే మా గురువు గారు ఎప్పుడో నా చిన్నప్పుడు 27 ఏళ్ళప్పుడు పెళ్ళికి ముందు చెప్పారు ఇది. ఫస్ట్ అప్పుడే నాకు అడ్వాన్స్ నాలెడ్జ్ నేర్పించాడు ఆయన మహానుభావుడు. ఓ సర్కిల్ గీశారు. సర్కిల్ గీసి ఓ చుక్కలు పెట్టి ఒక చుక్క మీద చుట్టూరా సర్కిల్, ఓ చుక్క చుట్టూరా స్క్వేరు, ఓ చుక్క చుట్టూరా ట్రయాంగిల్, ఓ చుక్క చుట్టూరా రెక్టాంగిల్, ఇలా డిఫరెంట్ పేర్లు వేశారు. ఇది తర్వాత దీంట్లో వస్తుంది, నానా చిత్రకటోదర స్థిత అన్న శ్లోకంలో వస్తుంది. సుబ్బు, ఈ సర్కిలే, ఈ సర్కిల్ చుట్టూరా ఉన్న స్క్వేరు ట్రయాంగిల్, ఇవే ఈ బాడీలు. ఓ పొట్టి, ఓ పొడుగు, ఒక అందం, ఒక నలుపు తెలుపు, ఇవన్నీ ఇవి. మనం ఏమనుకుంటున్నాం, ఈ పెద్ద సర్కిల్ నాకు కనబట్టం లేదు, ఈ ట్రయాంగిల్, ఈ స్క్వేరు, ఇవన్నీ చూస్తూ ఇది ట్రయాంగిల్, అదే నేను. వాడు స్క్వేరు, బ్యా, నాకు నచ్చదు స్క్వేర్ అంటే. ఇంకో ట్రయాంగిల్ కోసం వెతుక్కుంటాం. నాకు నచ్చిన ఇది తీసేయరా, ఈ చుట్టూరా ఉన్న ట్రయాంగిల్ స్క్వేర్ తీసేయి, ఈ చుక్కలు ఉంటాయి. ఇప్పుడు ఈ చుక్కకి ఆ చుక్కకి తేడా చెప్పన్నారు. ఈ చుక్కలన్నీ జీవాత్మలన్నీ కలిసిందే పరమాత్మ అన్నట్టు, ఈ చుక్కలన్నీ కలిపితే సర్కిల్ వచ్చేసిందా? ఇంతేరా శ్రీ విద్య అంటే అన్నాడు. అంచేత ఏం చేయాలి? శరీరాన్ని, అందుకే విరజాహోమం అని లలితా నవావరణ పూజలో, మీ ఐ థింక్ శ్యామాయంత్ర పూజలో వస్తుందా విరజాహోమం, ప్రజోహోమం చేశారా? ఎం 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 రం 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 తినే అనేయడం కాదు. అప్పుడు ఈ జ్ఞానం అంతా అక్కడ పెట్టుకోవాలి. శరీరం ఉన్నా కూడా శరీరం లేనట్టు చేయడం ఏమిటంటే, ఈ చెయ్యి పూజ చేస్తున్నా సరే ఈ కదలిక మీద దృష్టి ఉంచి, కదలిక ఏర్పడడానికి కావలసిన చైతన్యం మీద దృష్టి ఉంచి, ఈ చైతన్యము సర్వత్రా వ్యాపించిన చైతన్యముతో భేదము లేనిది అభేద స్థితి అన్నది నేను నేర్చుకుంటే గొప్ప ధ్యానం. అది నిలబడగలిగితే అదే సమాధి. వాడికి ఇంక దేహం ఉండదు కాబట్టి ఆయన వెళ్ళిపోతాడు, అన్కాన్షియస్ స్టేట్ అంటారు. క్లోరోఫామ్ పెట్టుకున్న అన్కాన్షియస్ స్టేట్ వస్తుంది. అది కాదు, దేహం ఉండి కాన్షియస్ స్లీప్ అని అనొచ్చు ఒక రకంగాను. కాన్షియస్ స్లీప్, అది అన్కాన్షియస్ స్లీప్, కాన్షియస్ స్లీప్లోకి వెళ్తాడు. అది సమాధి. అది సాక్షాత్ నీ కళ్ళ ముందు అది ఎక్స్పీరియన్స్ చేసేటట్టు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పద్ధతిలో చెప్తారు. నాకు ఒక పద్ధతిలో చెప్పారు ఆయన, నాతో పాటు ఉన్న వాళ్ళకి వేరే పద్ధతిలో చెప్పారు. దానికి దీనికి టోటల్ ఆపోజిట్లా కనబడుతుంది. అన్నీ కలిపిందే ఆ మూల ప్రకృతి, అవ్యక్త వ్యక్తావ్యక్త రూపిణి. తర్వాత చెప్తున్నాను, సాక్షాత్ తత్వం అసీతి వేదవత. 4 వాక్యాలు ఉన్నాయి. తత్వమసి అయం ఆత్మా బ్రహ్మ. ఏమంటున్నాడు? నేను బ్రహ్మనని చెప్పట్లేదు. నేను బ్రహ్మ అంటే నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, అహంకారం వచ్చేస్తుంది. ఒరేయ్, నీ శరీరాన్ని, ఇంద్రియాలని, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలని, బుద్ధి, మన ఇవన్నీ దాటు. వీటన్నిటికీ ఉనికి ఏర్పరిచేది ఒక ఆత్మ బౌడు నీలో ఉన్నాడు. అయం ఆత్మా బ్రహ్మ, ఆత్మస్వరూపంగా నాలో ఉండి నా చేత ఇన్ని పనులు చేయించేటువంటి నేనే ఆ బ్రహ్మని. మళ్ళీ ఆ ఆత్మే బ్రహ్మ అంటే మళ్ళీ నేను వేరైపోతాను. నేనే శరీరం అనుకున్నప్పుడు సుఖదుఖాలకు లోనై ప్రపంచంలో ఉన్నాను. నేనే ఆత్మ అనుకున్నప్పుడు పరబ్రహ్మ స్వరూపంలో అన్నీ నేనే సృష్టి చేస్తున్నాను. నేనే నేనే అది అయం ఆత్మ బ్రహ్మ. ఇంకోటి ఏంటి? ప్రజ్ఞానం బ్రహ్మ. ఇటువంటి ప్రసిద్ధమైనటువంటి జ్ఞానం అంటే ఏంటి? ఇది 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 అని నిర్ధారించేటువంటిది జ్ఞానం కాదు. ఇది టీవీ, ఇది స్పీకరు, ఇది వాటర్ బాటిల్, ఇది కాదు ప్రజ్ఞానం. అది ప్రజ్ఞానం. ఈ ఇదిలన్నింటినీ నాకు తెలియజేసేటువంటి నేను, నన్ను కూడా సృష్టించినటువంటి అది. అంటే ఆ అదే అన్ని ఇదిల్లోనూ ప్రకాశిస్తూ
నాలోనూ ప్రకాశిస్తూ ఒక ఉనికిని ఏర్పరుస్తుంది. అది అది ప్రజ్ఞానం. దాని గురించి ఎరుక. అది క్వాంటిటీ లేదు, క్వాలిటీ లేదు. ఇప్పుడు లలితా సహస్రం వచ్చిందనుకోండి, ఎన్ని లైన్లు? 300, 182, 365 లైన్లు అని చెప్పేస్తున్నాం. క్వాంటిటీ ఉంది. అది కూడా కాదు. ప్రజ్ఞానం అంటే అది ఏంట్రా? అది మాటలకు అతీతం. అది ప్రజ్ఞానం. ప్రజ్ఞానం బ్రహ్మ. అయమాత్మ బ్రహ్మ. తత్వమసి. అహం బ్రహ్మ అస్మి. అయమాత్మ బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి అన్నదానికి తర్వాత వస్తుంది. అహం బ్రహ్మాస్మి అన్నాం అనుకోండి, నేనే బ్రహ్మ. ఎవడు? అయం ఆత్మ బ్రహ్మ. ఈ ఆత్మ ఏం చేస్తుంది? ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ మూడు జరిగినప్పుడు తత్వం అసి. ఇది కనెక్షన్ మహావాక్యాల్లో. ఫస్ట్ ఇదేంటి? అహం బ్రహ్మాస్మి. అప్పుడు పెరిగిదేంటి? బ్రహ్మ పెరగడు, అహం పెరుగుతుంది. మరి దానికి అనుభవంలోకి రావాలంటే ఏంటి? అయం ఆత్మ బ్రహ్మ. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నాలో ఆత్మ పదార్థంలో అంటే అంతఃకరణలో ఏ శక్తి అయితే ప్రకాశిస్తూ ఇంద్రియముల ద్వారా ఒక ప్రపంచాన్ని సృష్టించి దానివల్ల నేను అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని ఆవిడ చెప్పు మొత్తుకుంటోంది. నేను బహిర్ముఖునైపోయి సుఖదుఖాలకు లోనై పునర్విజననం పునర్మరణం ఇది నార్మల్గా జరుగుతోంది. కానీ ఆ ఆత్మ పదార్థంలో ప్రకాశించేటటువంటి ప్రకాశమే నేను. అయం ఆత్మ బ్రహ్మ. రెండో స్టెప్ అది. అహం బ్రహ్మాస్మి. శరీరం కాదు నేను. అయం ఆత్మ బ్రహ్మ. అది రెండో స్టెప్. అప్పుడు ఏమవుతుంది? బాడీ కాన్షియస్ నుండి ప్రపంచం నుండి కొంచెం బయటకు వస్తారు. ప్రజ్ఞానం బ్రహ్మ. ఎప్పుడైతే ప్రపంచం నేను సృష్టించింది అనుకుంటావో, ఎప్పుడైతే ఈ యొక్క శరీరం కాదు దాంట్లో ఉన్నటువంటి ప్రకాశమే నేను అనుకుంటావో, ఈ విశేష జ్ఞానమే అది బ్రహ్మభావం. అటువంటి బ్రహ్మ నేను. ఈ నేనెవరు? శరీరము కాదు, ప్రపంచము కాదు. నీలో ఆత్మలో ప్రకాశించే ప్రకాశము ఆ బ్రహ్మ ఒకటే. తత్వం. త్వం అంటే నేనన్న పదార్థం ప్రకాశం. అసిది. దీన్ని అనుభవంలోకి తెస్తాడు. నాకేంటి? ఇవందరూ శ్రీ విద్యలో మాడ్యూల్ 1లో వస్తుంటే నాకేంటి అనుకుంటూ వస్తారు. ఇది నేర్చుకుంటే నాకేంటి అలవాటు అయిపోయింది పుచ్చుకోవడం. ఇచ్చి కూడా లేదు, అదేదే అనుకో. సో నాకేంటి అన్న వాళ్ళకు కూడా దీనివల్ల నాకు జరిగే ఉపయోగం ఏమిటి అని చెప్తున్నాడు. యత్ సాక్షాత్ కరణాత్ భవేత్. ఇలా జరిగినటువంటి ఈ అనుభవంలోకి వస్తే యత్ సాక్షాత్ కరణాత్ భవేత్ న పునరావృత్తి. పునరావృత్తి భవాంభోనిధౌ. భవసాగరం అంభోనిధౌ. ఈ భవసాగరంలో పడి పుట్టుక ఇక్కడ మళ్ళీ ఎక్స్పాన్షన్ ఈజీయే, మీకు అర్థమైపోతుంది. ఈ శరీరమే నేను, ఈ ప్రపంచమే నేను అనుకుని కొట్టుకునే వాళ్ళే ఎక్కువ. అంచేత ఏంటి? ఇది ఓ 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా, ఏదో రోగం వచ్చినా, అయ్యో ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవాలి, నా పిల్లల్ని వదిలి వెళ్ళిపోవాలి అని ఎంతసేపు, నా మనవాళ్ళకి ఇంకా పెళ్ళవలేదు, ఈ చింతనలో బాధపడుతూ ఉంటారు. భవాంబోనిధౌ. భవసాగరం అంటే అది. ఎందువల్ల వచ్చింది? నేనే ఈ దేహము, ఈ ప్రపంచం నాది. ఈ ప్రపంచం సారీ ప్రపంచం నాది కాదు, ప్రపంచం వేరు, నేను సృష్టించిన అనుకోవట్లేదు. ఈ ప్రపంచం వేరు, నేనేమో ఈ దేహం. ఈ ప్రపంచం వల్ల దేహం సుఖ దుఃఖాలు పొందుతుంది అనుకునే వాళ్ళకి ఈ దేహం వదలాలి అంటే దుఃఖము, నెక్స్ట్ భయం. మళ్ళీ ఎక్కడ ఎలా పుడతాను? నేనే చెప్పాను నాకే ఆ భయం ఉందని. ఇప్పుడు అనిపిస్తుంది ఆ భయం కూడా ఉండకూడదు. ఎందుకంటే ఈ దేహం కాదు నేను. ఈ దేహంలో ఉన్నటువంటి ప్రకాశ శక్తి. ఈవేళ ఈ చుక్క సర్కిల్లో ఉండొచ్చు, సర్కిల్ తీసేస్తే ట్రయాంగిల్లో గడుపు వెళ్ళడం లేదు అక్కడ. ఇప్పుడు ఈ పేపర్ ఉంది, ఇలా మూవ్ అవుతుంది.
ఇక్కడ ఉంది. ఉంది అంటే పుట్టుక, ఇలా పోయింది. ఇది కర్మ. ఇక్కడుందా? లేదు. మరణం. కానీ అదే ఇది ఇక్కడుంది. ఇక్కడ జననమా? లేదు. అదే కదులుతూ ఉంది. నిత్య చైతన్య స్వరూపం కాబట్టి ఆత్మ స్టాటికల్లీ డైనమిక్ అని చాలాసార్లు చెప్పాను. మనం డైనమికల్లీ స్టాటిక్, కదులుతున్నాం కానీ మనం జడం. ఆవిడ స్టాటికల్లీ డైనమిక్, కదలదు కానీ విశ్వ చైతన్యం ఆవిడలో ఉంది. అంచేత ఈ దేహం మీదటువంటి ఒక కనెక్షన్ పోయినప్పుడు జనమరణ క్రియలకి అతీతంగా యత్ సాక్షాత్కరణాత్ భవేత్ న పునరావృత్తి. ఈ ఫ్రీక్వెంట్ ఫ్లయర్ ప్రోగ్రాంలో అండి బయట పడిపోతాం మనం. ఫ్రీక్వెంట్ ఫ్లయర్స్, దీనికి పాయింట్స్ ఏమి రావు, పాయింట్స్ పోగొట్టుకోవడమే. ఈ ప్రోగ్రాంలో నుండి బయటపడతాం. నా పునరావృత్తి. దానివల్ల ఏమిటి? వస్తేనే కదండి గొడవలుతాను, ప్రపంచము, సంసారము, దాని నుండి దుఃఖాలు ఇవి. మళ్ళీ ఎక్కడో మళ్ళీ ఎవడో సృష్టించేయడని చెప్పేసి అమ్మో నన్ను రక్షించు అని వేడుకోవడం. ఎంత ఘోషండి ఇది! అందువల్ల ఈ ఘోష పోవాలంటే గురువుని యో బోధయత ఆశ్రితాన్, ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? నీకు ఆ పరమాత్మకి తేడా ఇది. నువ్వే ఆ పరమాత్మరా, నీ వల్లే ఈ ప్రపంచం ఏర్పడింది, నువ్వు నువ్వే కారణము, దాన్ని తీసేసేయి, సాక్షాత్ తత్వం అసి అని వేద వేద వాక్యాన్ని, నాలుగే వేద వాక్యాలు, మహావాక్యాలు, దాన్ని అనుభవంలోకి తెచ్చుకునేటట్టు చేసేటువంటి తస్మై శ్రీ గురుమూర్తే నమః. అటువంటి వాడు ఆ గురువు. ఎవరు? ఇదం శ్రీ దక్షిణామూర్తయే. సో బ్రీఫ్గా సమరీ చెప్పుకుందాం. గురు ఎవడు? తనని ఆశ్రయించిన శిష్యుడికి. ఆ శిష్యుడి యొక్క ఆశ్రయంలోని లక్షణాలు ఏమిటి చెప్పుకున్నాం. ఇదే నాకు పరమావధి, తప్పితే నాకు ఇంకోటి అక్కర్లేదు. నువ్వు ఎలా చెప్పినా, ఎప్పుడు చెప్పినా, చెప్పకపోయినా నీ యొక్క సాన్నిధ్యమే నన్ను ఇంటిలోని పోరు ఇంతింత కాదయా విశ్వదాభిరామ వినునవేమా. ఏదో వేదాలు చెప్తున్నాయి, ఆత్మ పదార్థం అంటున్నారు. అదేమిటో చెప్పు, దాని అనుభవంలోకి తెచ్చుకుని చెప్పు. చెప్పినా చెప్పకపోయినా నీ సాన్నిధ్యంలో ఉంటే అది కలుగుతుంది, నాకు తెలుసు అని సర్వస్వ శరణాగతి. గురువుకి సర్వకార్య సమర్థుడు, సర్వజ్ఞాన సంపన్నుడు అని. నిజంగా వాడు సర్వజ్ఞాన సంపన్నుడా, సర్వకార సమర్థుడా? కాదు. నీ ప్రపంచం కరెక్టా? నువ్వు క్రియేట్ చేసుకున్నదే. అలాగే నువ్వు క్రియేట్ చేస్తున్న ఒక గురువుని ఎలాగా ఆశ్రయించి, ఏదో ఒకటి ఆశ్రయం పట్టుకోవాలి కదా. నేను సృష్టించిన ప్రపంచం అసత్యం కాబట్టి దాన్ని ఆశ్రయించుకుని ప్రయోజనం లేదు. అంటే ఈ గురువులో నేను సర్వజ్ఞాన సంపన్నుడు, సర్వకాల సమర్థుడు, కాన మౌనం వ్యాఖ్యా ప్రకటితం. అక్కడికి వెళ్ళిపోదాం అని ఫస్ట్ రోజు చెప్పుకున్నాం. ఆయన ప్రవచనాలు ఇలా ఇవ్వక్కర్లేదు. ఆయన ఏం చెప్పినా చెప్పకపోయినా నా జీవితం ధరిస్తుంది అన్న ఆలోచనలో వచ్చినటువంటి శిష్యులకి ఏమని చెప్తాడు? యస్యైవ స్ఫురణం సదాత్మకం అసల్ కల్పార్థకం భాసతే. ఈ ప్రపంచంలో స్వయం ప్రకాశం కానీ, స్వయం ఉనికి కానీ లేనటువంటి ఈ ప్రపంచముని ఏ శక్తి అయితే ఉనికి ప్రకాశం ఇచ్చి భాషించేటట్టు చేస్తూ ఉందో ఆ శక్తే నువ్వు. యస్యైవ స్ఫురణం. ఆ శక్తికి ఉనికి లేకపోవచ్చు, వీడికి ఉనికి ఉంది. ఆ శక్తికి స్వయం ప్రకాశ శక్తి ఉంది, వీటికి పరప్రకాశ శక్తి ఉంది. ఇంకో దాని వల్ల ప్రకాశం అవుతోంది. ఆ శక్తికి ఇష్టములు లేవు. ఈ శక్తి వల్ల నాకు ప్రియము అప్రియము కలుగుతున్నాయి. అది సత్తు, ఇది అసత్తు. అది నిత్యం, ఇది అనిత్యం. ఇవాళ ఇక్కడ ఉంటుంది, రేపు ఇక్కడ ఉండదు. ఇది ఒక్కొక్క నానో. అదే ఎవరో చెప్పారు, 7 ఏళ్లకు ఒకసారి మీ దేహం అంతా మారిపోతుందని. డాక్టర్లు చెప్పాలి ఇది కరెక్టా కాదా అని.
నిజమే. కణాలు సెల్స్ పుడుతూ ఉంటాయి, నాలో పుడుతూ ఉన్నాయి, చచ్చిపోతూ ఉన్నాయి. 7 ఏళ్లకోసారి శరీరం మారిపోతుంది. అందువల్ల ఇది నిత్యం కాదు. సత్యము నిత్యము కాని దాన్ని పట్టుకుని వేళ్లాడే మనకి సత్తుని చిత్తుని నిత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకునేటట్టు చేసి నిర్వికల్ప ఆనందం అంటే నువ్వు ఆనందం పొందాలి అని తాపత్రయపడవు. ఆనందం పొందడానికి ఏదో జపము తర్పణాలు హోమాలు ఏమీ చేయవు. అలా వచ్చేస్తుంది ఆనందం. ఈ ఆనందం నాలో ఒక భాగమని తెలుసుకునేట్టు చేస్తాడు. ఆనందం నాకు కలగలేదు, కలిగితే ఎక్స్ట్రా. ఆనందమే నేను, సర్వానందమే చక్రస్వామిని, ఆనంద స్వరూపమే నువ్వు. కారణానంద విగ్రహే సర్వభూత హితే మాతరైహ్యై. ఉనికి కారణమే ఆనందం, మన ఉనికి కారణం అటువంటి ఎక్స్పీరియన్స్ని తత్వమసి అనే మహావాక్యాల బోధన ద్వారా, అంటే నిరూపణ ద్వారా చేసి పునరావృత్తి భవాంభోనిదౌ అంటే జనన మరణాలకి అతీతమైనటువంటి ఒక స్థితిని కలిగజేసి మళ్ళీ మళ్ళీ రాకపోకలకి మంగళగీతం పాడేటువంటి ఆ దక్షిణామూర్తి గురువుకి నేను నమస్కరిస్తున్నాను. స్వస్తి.